నమస్కారం మధు గారు. నమస్కారం. మీరు ఇటీవల కాలంలో మీరు చేస్తున్న భూ పోరాటాలు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి రోజువారీ దాదాపుగా మీరు ఎవ్రీడే ఒక లెటర్ రాస్తున్నారు, కానీ అక్కడి నుంచి స్పందన లేదు. యనమల రామకృష్ణుడు గారు లేటెస్ట్గా చెప్పారు 10 లక్షల ఎకరాలు మేము భూసేకరించబోతున్నాం, భూసేకరణలో ప్రభుత్వం సేకరించబోతుంది అని అంటారు. అంటే ఈ నేపథ్యంలో ఏంటి, వాట్ ఈస్ ద రికోర్స్? మన రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ అనేది చాలా తీవ్ర స్థాయిలో, హెచ్చు స్థాయిలో జరుగుతూ ఉంది. అసలే వ్యవసాయం గిట్టుబాటు కాక చాలా విస్తారమైనటువంటి ప్రాంతాల్లో రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఆత్మహత్యలు ఇంతకుముందు ఎన్నటికంటే కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పోయిన సంవత్సరం 20 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ సంవత్సరం 7 లక్షల ఎకరాల సాగుబడి ఏరియా తగ్గిపోయింది. తీవ్రమైనటువంటి సమస్యలు వ్యవసాయం ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో బలవంతంగా సన్నకారు చిన్నకారు రైతుల దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకోవడం అనేది ఏ రకంగా చూసినా ఇది ఒక తీవ్రమైనటువంటి నేరం కిందే మనం భావించాలి. వాస్తవంగా పరిశ్రమలు అభివృద్ధికి భూములు కావాల్సి వస్తే ఇవ్వడానికి రైతాంగం ఏం వ్యతిరేకం కాదు. ఇప్పటికైనా మేము ప్రతిపక్షంలో ఉన్నా బలవంత భూసేకరణ సరైనది కాదని చెప్పి మేము చెప్తున్నా, ఆయనకి పలానా దగ్గర పలానా పరిశ్రమ వస్తుంది, ఆ పరిశ్రమలో ఇన్ని ఎకరాలు ఆ పరిశ్రమ కోసం కావాలి అని చెప్తే ఆ భూములు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు భూమి సేకరించకూడదు అనే సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వాళ్ళం కాదు మేము. భూములు అవసరం, పరిశ్రమల అభివృద్ధి కూడా అవసరం. పరిశ్రమల అవసరం లేదు, పరిశ్రమలు లేకుండానే అభివృద్ధిని సాధించవచ్చు అని చెప్పే సిద్ధాంతం మాది కాదు. పరిశ్రమలు అవసరమే, కానీ పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని ఆ భూములనే పెట్టుబడిగా వినియోగించి ఆ పెట్టుబడితో పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి ఒక పెద్ద ప్రయత్నం గతంలో జరిగింది. లేపాక్షి 1000 ఎకరాల భూములు తీసుకున్నారు. ఆ భూముల్ని కోర్టులో మార్టిగేజ్ చేసి ఆ డబ్బుతో వ్యాపారం చేశారు. ఆ భూములుగానే ఉన్నాయి. ఇప్పుడు 1000 ఎకరాల భూములు అనంతపురం జిల్లాలో. వాంపిక్ 22,000 ఎకరాల భూమి మనం ప్రకాశం గుంటూరు జిల్లాలో. ఆ భూమిని మార్టిగేజ్ చేసి దాని మీద బ్యాంకుల్లో డబ్బు తెచ్చుకున్నారు. అంటే వాస్తవంగా పరిశ్రమల కోసం ఈరోజు ఈ భూములు సేకరించడం ఇది ఒక వ్యాపారం కింద తయారైంది. మన రాష్ట్రంలో భూములు ఎక్కువగా సేకరించడం, వాటిని బ్యాంకుల్లో పెట్టుకోవడం, ఆ బ్యాంకుల ద్వారా వచ్చినటువంటి పెట్టుబడితో పరిశ్రమలు ప్రారంభించాలని చెప్పి, అందువల్లే రాష్ట్రంలో 47 SEZలుంటే 37,000 ఎకరాలు ఈ SEZల్లో సేకరించారు. ఇందులో అంటారా ఇప్పుడు మొత్తం గతం నుంచి ఇప్పుడు దాకా నోటిఫైడ్ SEZలో 47 ఉంటే 47లో 37,000 ఎకరాలు ఈరోజు సేకరించబడ్డది. ఈ 37,000 ఎకరాల్లో కేవలం 4,000 ఎకరాలు మాత్రమే ఇప్పుడు పరిశ్రమలు పెట్టారు. 5,000 ఎకరాలు శ్రీ సిటీ ఉన్నది. మన రాష్ట్రంలో ఒక SEZ ఏదైనా ఒక SEZలో కొన్ని పరిశ్రమలు వచ్చాయంటే ఈ 47 SEZలో ఒక శ్రీ సిటీది ఒకటి, నాయుడుపేట దగ్గర ఇంకొక SEZ ఒకటి, రెండిట్లోనే వచ్చినాయి. ఈ శ్రీ సిటీ SEZలో కూడా 5,000 చిల్లర ఎకరాలు ఉంటే అందులో 87 ఎకరాలు మాత్రమే ఇప్పటికి వినియోగం చేశారు. కొన్ని పరిశ్రమలు వచ్చింది. ఓన్లీ 87. ఇది సుప్రీంకోర్టు తతిమ భూములు హ్యాండ్ ఓవర్ చేయమని 3 నెలల క్రితం జడ్జిమెంట్ ఇచ్చింది. తతిమ భూములు రైతులకి మీరు వినియోగించట్లేదు, తతిమ భూములు రైతులకి ఇచ్చేయండి అని చెప్పి. ఈ 2009 నాటికి 10,400 ఎకరాలు కాకినాడ SEZలో సేకరించారు. 2004లో ప్రారంభించి 2009 నాటికి పూర్తి చేశారు. 10,400 ఎకరాలు కాకినాడ SEZలో ఉన్నాయి. 1 ఎకరం మాత్రం ఇప్పటికి పరిశ్రమ పెట్టారు.
తత్తిమ భూమి అంతా ఎన్ని సంవత్సరాలు? 2009 నుంచి, ఒకవేళ 2010 చూస్తే ఇప్పుడు 2005, 6 అనుకున్నా కూడా 6 నుంచి చూస్తే 16, 10 ఏళ్ళు పైన అయిపోయింది. 10 ఏళ్ల నుంచి భూమి సేకరించి మొత్తం భూమినంతా కూడా వీళ్ళు స్వాధీనం చేసుకొని వ్యవసాయం లేకుండా చేసినందువల్ల 12 గ్రామాల్లో రైతులు భూములైతే వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళకు కొంత డబ్బు వచ్చింది, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఈ రకంగా కొన్నారు. వీళ్ళకి 3-4 లక్షల రూపాయలు అయిపోయినాయి. వీళ్ళకి పనులు లేవు. ఈరోజు అల్లో రామచంద్ర అంటున్నారు. తీవ్రమైనటువంటి అసంతృప్తి, అలజడి ఈరోజు కాకినాడ SEZలో కనపడతాం. ఈ కాకినాడ SEZని వెంకటేశ్వరరావు అనే ఒక ఆయన దీన్ని ప్రైవేటుగా ఈ భూమిని సేకరిస్తే దాంట్లో 51% GMR హ్యాండ్ ఓవర్ చేసుకుంది, షేర్స్ కొన్నారు. ఇప్పుడు GMR కింద ఉంది ఇప్పుడు ఆ SEZ. ఆ ప్రాంతం నుంచి కూలి పనులు లేవు, ఊరు చుట్టూ భూముల్లో వ్యవసాయం లేదు. ఎక్కడో 20 కిలోమీటర్లు కాకినాడకో పోర్టుకో పోయి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. ఆడవాళ్ళు పనులు పోయేటువంటి పరిస్థితి లేదు. ఆడామగ పనిచేస్తేనే కుటుంబాలు అంతంత మాత్రం. ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.